రాజేష్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఒక ట్వీట్ చేస్తా జనసేనకు మద్దతు ఆయన ఉపసంహరించుకుంటున్నాడట అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి ఈ అంశం అన్నది? అసలు జనసేన మద్దతు ఉపసంహరించుకోవడం ఇది ఈ ట్వీట్ కూడా మా వాళ్ళు చూపిస్తారు, మీకు కూడా ఇచ్చాను నేను, ఒకసారి చూడండి. ఏదో కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది, ఈ రకంగా ఆయన ప్రస్తావించడం. వర్మ గారు దీని మీద మాట్లాడమంటారా? నేను దీని మీద 2 దశల్లో మాట్లాడతాను. ఓకే, మొదటిది రేపు పొద్దున ఇది ఫేక్ అని మహాసేన్ రాజేష్ ఖండిస్తాడేమో నాకు తెలియదు. నాకు అదే డౌట్. ఎందుకంటే ఇప్పటికి ఇటువంటి చాలాసార్లు చాలా విషయాలు జరిగాయి కాబట్టి నేను కమిట్ కాదలుచుకోలేదు, మొదటిది. రెండవది అది నిజమే అయి ఉంటే మటుకు చాలామంది విషయంలో జరిగింది. ఆ జడ శ్రావణ్ కుమార్ విషయంలో జరిగింది, ఇంకో కోట విషయంలో జరిగింది, ఇంకో కనీసం ఒక 3-4 మొన్న నాకు చాలా దగ్గరగా ఇక్కడికి మనకు దగ్గరగా ఉండే మీడియా మిత్రుడు ఒక ఆయన అంటున్నాడు, సార్ మేము ఎంతోమందిని ప్రమోట్ చేసాం సార్, మేము ఎంతోమందిని మా డిబేట్స్ ద్వారా వాళ్ళల్లో కనీసం 4 ఒక ఆయనే మిగిలాడు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఎక్కడ నంది అది జగ్గైపేట దగ్గర తిరువురులో. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. సో మహాసేన్ రాజేష్ను కూడా నామినేట్ చేయటము, తర్వాత మళ్ళీ ఆ పేరు వెనక్కు తీసుకోవటము, ఈ తతంగం చాలా జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత మరి ఆయనకు వాళ్ళకి ఏం జరిగిందో ఆయన రేపు ఖండిస్తే మటుకు దీంతో మనకేం ప్రమేయం లేదు. మన ముందు ఆయన అఫీషియల్ పేజ్లో వచ్చింది కదా. నేను చెప్పేది అదే, ఆయన స్పందన ఏదో మనం చూడాల్సి ఉంటుంది. రెండవది ఈయనే కాదు, కళ్యాణ్ దిలీప్ సుంకర ఇదే కేటగిరీ దాదాపు వాళ్ళ పద్ధతిలో వీళ్ళందరూ ఒకటే నేను చెప్పట్లేదు. ఎవరికి ఏ కాయ ఏ పువ్వు ఆ పువ్వే కదా, మల్లె పువ్వే, రోజా పువ్వు అన్నట్టు. కళ్యాణ్ దిలీప్ సుంకర్ కూడా అంటే వీళ్ళందరూ మారిపోయారని, వీళ్ళందరి మీద ఇంక వెంటనే ఇప్పుడు ట్వీట్స్ వస్తాయి, మనకు కామెంట్స్ వస్తాయి. సో బెటర్ మీడియాతో చాలా రెగ్యులర్గా టచ్లో ఉండే సేనాని కాబట్టి, ఈయన మహాసేనాని కాబట్టి అదేదో క్లారిఫై చేస్తే ఈవెన్ మన చర్చ అయిపోయే లోపల కూడా క్లారిఫై చేయొచ్చు, ఆయనకు అంత ఉంటుంది. కానీ క్యాంప్ ఇందాక నేను చెప్పే కదా, ఆ శిబిరాల్లో వస్తున్న కొంత అలజడి, కొంత కలవరం అనేది దీన్ని ఒకటైతే సూచిస్తుంది. మన లైవ్లోనే ఒకసారి ట్రై చేసి చూద్దాం సార్. మీరు చేయండి, మీకు మంచి ఫ్రెండ్ కదా, అప్పుడు ఆయన అభ్యర్థిగా పెట్టినప్పుడు కూడా వచ్చాడు కదా, అదే ఒకసారి చేసి చూద్దాం. కాబట్టి వాళ్ళు సామాజిక శక్తులు అనేవాళ్ళు కొన్ని రకరకాల వీటికి గురవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈయన మీద చాలా దాడి చేశారు. అంతకుముందు ఏదో ఆయన అన్న దాంట్లో నిజానికి పెద్ద తప్పేం లేదు. మహాసేన్ రాజేష్ ట్రై చేస్తున్నాం, బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, మొత్తానికి చాలా బలంగా బలపరిచిన ముఖ్యమైన వాళ్ళ గొంతుల్లో కూడా కొంత అసంతృప్తి, ఇది ఎక్కడో గాడి తప్పుతుంది అని ఒక ఫీలింగు. మూడోది ఒకటి బీజేపీ ఫ్యాక్టరు, రెండోది టీడీపీ ఫ్యాక్టరు. అంటే పవన్ కళ్యాణ్ బలపరిచిన వాళ్ళు, ఇదిగో హరిరామ జోగయ్య గారు ఇంకా చెప్తున్నట్టుగా ఆయన 2వ స్థానంలో ఉంటారు, ఆయన వాయిస్గా ఉంటారు, ఆయన అవి జరగలేదు అన్న అసంతృప్తి జనసేనలో జన సైనికుల్లో చాలామంది ఉంది. బహుశా మీ దగ్గరికి సాయంత్రం డిస్కషన్కి వచ్చినప్పుడు వీటి మీద హోరాహోరా ఎలా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మహాసేన్ రాజేష్ ఇది కనుక ఫేక్ అయి ఉండకపోతే ఆయన కూడా సిమిలర్ ఫీలింగ్స్ ఆయనకు కూడా వచ్చి ఉండవచ్చు. రెండవది ఈజ్ నాట్ వెరీ యాక్టివ్, మామూలుగా హైపర్ యాక్టివ్గా ఉండి ఈయనకు స్టైల్ పెట్టుకున్నాడు కదా. ఆయనండి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇవన్నీ చూసి ఆయనతో వేసి ప్రతి సభలో వీళ్ళు ముందు ఉండి వాళ్ళ అంతర్గత ఇవ్వడం కూడా ఆశ్చర్యం కదా, ఇవ్వలేదు. తర్వాత ఇలా చాలా మంది విషయంలో జరిగింది కదా. కానీ వాళ్ళందరూ వేరు, ఇక్కడ సోషల్ ముద్రతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యమైనవి. అలాగే అది వచ్చింది మనకు, అంబేద్కర్ పేరు పెట్టడం లాంటిది వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిలో సిగ్నల్స్ ఉన్నాయి, సోషల్ సిగ్నల్స్, సామాజిక సంకేతాలు బలమైనవి ఉన్నాయి. ఒక విధంగా వీటిలో ఎన్నికల ఫలితానికి సంబంధించిన ప్రతిబింబం కూడా మనకు కొంచెం కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఎనివే ఇట్స్ ఫర్ రాజేష్ టు సుంకర అంటే కళ్యాణ్ దిలీప్ సుంకర ఇప్పుడు కాదు, నాకు 2019 అప్పుడు అనేవాడు, ఏం సార్ అన్నీ మీరు ముందే చెప్పేస్తున్నా, మాకేమో చాలా గొడవ అయిపోతుంది, మా వాళ్ళు ఇంకా దిగ మాట్లాడాలంటున్నా అలా అనేవాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మానవ హక్కులని ఇంకోటని ఒక పద్ధతిలో ఏదో చెప్తూ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఎందుకు హఠాత్తుగా ఇటువంటి వాళ్ళు ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు? దానికి కారణం ఏంటి? ఒకటేమో ప్రోగ్రెసివ్గా సెక్యులర్గా ఉండేవాళ్ళు బీజేపీతో కలవటాన్ని అంతగా
ఇప్పుడు ఈ దశలో గతంలో వేరు, వాజ్పేయి ఉన్నప్పుడు అది వేరు, అది ఒక రీజన్ అయి ఉండాలి. బీజేపీ వల్ల అంటారా ఎవరు వీళ్ళు? అంటే ఈయన అయితే గతంలో చేసిన విమర్శ, నేను అదే చెప్తుంది. సెకండ్ థింగ్ ఇందాక మీకు చెప్పే కదా, తెలుగుదేశం జనసేన మధ్యలో పొసగడం పొసగలేకపోవడం. కొంతమంది జనసేనతో కలవడాన్ని జీర్ణించుకోలేకపోయిన తెలుగుదేశం వాళ్ళది ఎక్కువైపోయిందని, లేదు తెలుగుదేశానికి మనం ఎక్కువగా లోబడిపోయామనుకున్న జనసేన వాళ్ళు. ఓకే. సో ఈ కాంబినేషన్ ఇట్లా తయారైంది. అంతేందుకంటే నిన్న బీజేపీ సీనియర్ నాయకులు లేరు కదా. సోమవీర్రాజు మొదటిసారి నిన్న మోదీ గారితో కనపడ్డాడు. ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కూడా. మౌత్ పబ్లిసిటీ అంటారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్తాను నేను. మోదీ సభ ముగిసిన అరగంటగా నాకు గుంటూరు నుంచి ఒక మిత్రుడు, దీర్ఘకాల మిత్రుడే, వాళ్ళకి సంబంధించిన ఆయన కూడా ఛానల్స్లో కామెంట్స్ చేస్తుంటాడు. ఆయన ఫోన్ చేసి ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్కు మోదీ పర్సనల్గా చెప్పాడని ఒక మ్యాటర్ చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు, ఎందుకంటే అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ దానికి ఎలాగో నేనే లేదు దానికి శాంక్టిటీ ఇచ్చినట్టు అవుతుంది. ఆ పని నేను చేయదలుచుకోలేదు. చెప్పండి సార్, చెప్పాలి కదా. మీరు మరి అంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఎలా ఉంటుందంటే, ఇలా అన్నాడంట, మోడీ ఎలా చెప్పాడంట, అలా చేసేస్తాడంట. అంటే మోదీ జగన్ పేరు ఎత్తలేదు అనే ఒకటి అప్పటికి ఇంకా అనగపల్లి సభలో, కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఒక స్టోరీ వచ్చేసింది. అప్పటికే మోదీ చెప్పేశాడు అన్నీ చేసేస్తాం 2 నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పేశాడు అని పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడేశాడంట, అప్పుడే వెళ్ళిపోయిందంట. ఆయన అక్కడి నుంచి చేసి చెప్తున్నాడు. అంటే ఏ స్థాయిలో ఈ ప్రచారాలు కథలు అల్లబడుతున్నాయో మనకు అర్థమవుతుంది. రైట్ సార్. చిరంజీవి గారు చెప్పినట్టే కదా, మీకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. చిరంజీవి గారు అది కనుక మీడియాలో పాపులర్ అయితే అప్పుడు మళ్ళీ చర్చిద్దాం ఖచ్చితంగా.